సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ కాలుష్యంపై కోమటిగుంట వాసులు ధర్నా చేపట్టారు. సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ వెదజల్లుతున్న దుమ్ము, ధూళి, రసాయన వ్యర్థాలు కాలుష్యం నుంచి తమను కాపాడాలని కోరుతూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కోమటిగుంట వాసులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సత్యవేడు కోమటిగుంట గ్రామం వద్ద ఒక వ్యక్తి సిమెంట్ ఇటుక తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. సిమెంట్ ఇటుక తయారీ ముసుగులో తమిళనాడులోని గుమ్మడిపూడి, చెన్నై ప్రాంతాలలోని ముడి ఇనుము పవర్ ప్లాంట్ పరిశ్రమల నుంచి సేకరించిన రసాయన వ్యర్థ పదార్థాలను భారీగా డంప్ చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ రసాయన వ్యర్థ పదార్థాలను క్రషింగ్ మిషన్లో వేసి మెత్తని పొడిగా తయారు చేసి తయారైన మెత్తని పొడిని సిమెంట్ ఇటుకలలో ఉపయోగిస్తున్నారన్నారు. ఈ క్రమంలో పొడిగా మారుతున్న రసాయన వ్యర్థ పదార్థాలు సమీపంలోని నివాస గృహాలు, పంట పొలాలపై పడి విపరీత కాలుష్యంకు కారణమవుతోంది. ఈ కారణంగా తాము ఊపిరితిత్తులు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామని కోమటిగుంట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాలుష్యానికి కారణమవుతున్న ఓం శక్తి ఫ్లై యాష్ బ్రిక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వస్తారు మమ్మల్ని ఏమైనా